నాగర్ కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయానికి మొక్కు తీర్చుకునేందుకు రాత్రి నిద్రకు వెళ్ళినటువంటి ఒక ఆడపిల్లని దుర్మార్గంగా అత్యాచారం చేసిన ఆ పక్కన ఉన్నటువంటి గుట్ట దగ్గర టాయిలెట్కి వెళ్ళినటువంటి సందర్భంలో అత్యాచారం చేసిన ఘటనలో పార్టిసిపేట్ చేసి 9 మంది అన్నటువంటి విషయాన్ని తేల్చారు. ఈ 9 మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్వయంగా ఎస్పీ వెళ్ళి గుడి దగ్గర సందర్శించారు. ఆ పరిస్థితి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటిది. ఇలాంటి రాక్షసుల్ని తుపాకీతో కాదు, కొట్టి కొట్టి చంపినా తప్పులేదు. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా సరే, ఆలయానికి దేవుడి మీద నమ్మకంతో, ఈ సమాజం మీద గౌరవంతో, భక్తితో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే తమకేదో జరుగుతుందనుకుంటే అక్కడికి వస్తారా? గుడికి వెళ్తే కూడా ఇక్కడ సెక్యూరిటీ లేదన్నటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసిన ఆ రాక్షసుల్ని కాల్చి చంపినా తప్పులేదు, కొట్టి చంపినా తప్పులేదు. అత్యాచారం చేసిన ప్రతి ఒక్కడి గుట్టు, వాడి కుటుంబ బతుకు మొత్తం బయటపెట్టాల్సిన అవసరం ఉంది.